గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన లాస్ట్ 15th ఈ మంత్లో మనం ఒక హోంవర్క్ ఇచ్చాం. హోంవర్క్లో కొంచెం డౌట్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ అడిగారు కాబట్టి ఒకసారి చూడండి. ఒకసారి 15th హోంవర్క్ ఏమి ఇచ్చామంటే మనం సపోజ్ this is the 15th homework. That is, the first question is, which of the following numbers is product of exactly three distinct primes? Which of the following number is product of exactly three distinct primes? Option A 20, option B 45, option C 165 and option D 147. సో మనం ఏం చూపించాలంటే ఏ ప్రైమ్స్ తీసుకుంటే వీటిలో మనకి ప్రోడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది 3 నెంబర్స్కి అనేది మనం చెప్పాలి. సో మనం ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన ఫస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో మనకి తెలియాలి. కాబట్టి ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ ఏంటంటే, again we have to see the question. This is the question. Which of the following numbers is product of exactly three distinct prime numbers? 1, 2, 3, 4, 5, 6 ఇలా నెంబర్స్ నేర్చుకుంటారు కాబట్టి సో ఫస్ట్ మనకి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రం నెంబర్ రిమెంబర్ ద నెంబర్స్ which are having only two factors are called prime numbers. So we are learning about ప్రైమ్ నెంబర్స్. ఎందుకు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి నేర్చుకోవాలి? మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ త్రీ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్ గురించి మనం కంపల్సరీగా నేర్చుకుంటేనే మనం ఈ ప్రాబ్లం చేయగలం. సో అంటే ఇప్పుడు ప్రైమ్ నెంబర్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. 2 ఫ్యాక్టర్స్ ఉండడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద నెంబర్ 1 ఎలా రైట్ చేసుకోవచ్చు మనం, 1 × 1 = 1 అని. అలానే 2 ఎలా రాయొచ్చు, 1 × 2 అండ్ 2 × 1. 3 ఎలా రాయొచ్చు, 1 × 3, 3 × 1. 4 ఎలా రాయొచ్చు, 1 × 4, నెక్స్ట్ 2 × 2, 1 × 4 = 4, 2 × 2 = 4 అండ్ 4 × 1 = 4. ఇలా మనం 4ని ఇన్ని వేస్లో రాసుకోవచ్చు. 3ని చూడండి, 1 × 3 3, 3 × 1 3. 3ని మనం 2 వేస్లోనే రాయొచ్చు. అలాగే 2ని 1 × 2 అండ్ 2 × 1. సో దీన్ని కూడా మనం ఓన్లీ 1 × 2 = 2 అండ్ 2 × 1 = 2. దీన్ని కూడా మనం ఓన్లీ 2 వేస్లోనే రాసుకోవచ్చు. దీన్ని చూడండి ఓన్లీ 1 వేలోనే రైట్ చేస్తాం. దీన్ని 2 వేస్ వచ్చినాయి మనకి. దీనికి కూడా ఎన్ని వేస్ వచ్చాయి, 2 వేస్ వచ్చాయి. దీనికి ఎన్ని వేస్ వచ్చాయి, 3 వేస్ వచ్చాయి. అయితే ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్ అంటే ఏమన్నా మనం ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్సే ఉండాలి. వాటినే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి చూడండి. నెంబర్స్ ఏమొచ్చాయి మనకి, 2 ఒకటి వచ్చింది, 3 ఒకటి. 2కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలానే 3కి కూడా ఎన్ని ఉన్నాయి, 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1కి చూస్తే ఏముంది, 1 ఫ్యాక్టరే ఉంది. అలాగే 4కి చూస్తే 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. కాబట్టి ఈ 1, 2, 3, 4 నెంబర్లో ప్రైమ్ నెంబర్స్ ఏవి వస్తాయి ఇప్పుడు మనకి, 2, 3 మాత్రమే ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. ఈ 1 రాదు ప్రైమ్ నెంబర్గా, 4 కూడా రాదు ప్రైమ్ నెంబర్గా. ఓకే, అర్థమైందా? ఎందుకంటే ప్రైమ్ డెఫినేషనే ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఆర్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో కాబట్టి ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 1, 2, 3లో 2, 3 మాత్రమే ప్రైమ్ నెంబర్స్. ఓకే, అదే వేలో మనం ప్రైమ్ ఎట్లా చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు మొత్తం టోటల్గా ఫస్ట్ సపోజ్ ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి చూద్దాం. చూడండి ఒకసారి. 2 ఒకటి వచ్చింది మనకు ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 ఇలా వెళ్తే నెక్స్ట్ ఇంకొక నెంబర్ వచ్చి 7 వస్తుంది, నెక్స్ట్ 11, నెక్స్ట్ 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇవన్నీ మనకి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5, 7. సో టోటల్గా మనకి 1 to 100లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని వస్తాయంటే 25 రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 అంటే మొత్తం టోటల్గా మనకి 1 to 100లో 25 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి. దీస్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు. కాబట్టి వీటిల్లో ఏవో ఒక 3 నెంబర్స్ తీసుకుని ప్రొడక్ట్ చేస్తే మనకి కింద ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు చూసారా, ఈ ఆప్షన్స్లో మనకి ఏదో ఒక ఆప్షన్ రావాలి. సో దాన్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ 3 డిస్టింక్ట్ ప్రైమ్స్ ఈజ్ ద గివెన్ ఆన్సర్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. కొన్ని ప్రైమ్ నెంబర్స్ మన క్వశ్చన్, మన ప్రైమ్ నెంబర్స్ ఏమేమి వచ్చాయి మనకి ఇప్పుడు 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. టోటల్ ఏం రావాలన్నాను 25 రావాలి. కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఓకే. సో మనకి దీస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. 1 to 100కే ప్రైమ్ నెంబర్స్. ఇంకా 100 తర్వాత ఇంకా చాలా మనకు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో మనం 1 to 100 నేర్చుకుంటే కొంచెం ప్రాబ్లమ్స్ మనం ఇలాంటి ప్రైమ్ టైమ్ టాపిక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను ఆన్సర్కి వస్తుంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నట్టు కదా. ఫస్ట్ ఒక 3 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. ఏమేమి మనకు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ 3 నెంబర్స్ 2 into 3 into 5. ఈ 3ని మనం ప్రొడక్ట్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 2 3s are 6, 6 5s are ఎంత 30. ఓకే. నెక్స్ట్ అంటే 30 మనకు ఆప్షన్లో 30 ఉందా లేదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 into 3 into డిస్టింక్ట్ ప్రైమ్స్ ఏం తీసుకున్నాను, 7 తీసుకున్నాను. 7 తీసుకుంటే ఎంత 2 3s are 6, 6 7s are 42 వచ్చింది. సో మనకు 42 కూడా ఆప్షన్ లేదు కదా. 45 ఉంది కానీ 42 లేదు. అంటే ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. నెక్స్ట్ థర్డ్ వన్. అలా ఇలా మనం ఏ ఒక నెంబర్స్ తీసుకుని చెక్ చేసుకుంటూ రావాలి. 3 into 5 into 7 తీసుకుందాం. ఎంత వస్తుంది చూడండి. 3 5s are 15, 15 7s are ఎంత 105. సో 105 మనకు ఆప్షన్ ఉందా లేదు. కాబట్టి ఈ 3 5 7 కూడా కాదు. నెక్స్ట్ ఇంకో ఆప్షన్, ఇంకోటి చెక్ చేద్దాం మనం. ఇప్పుడు 3 into 5 తీసుకుని ఇంటూ 11 తీసుకుందాం. ఇక్కడ ఒకసారి 3 5s are 15, 15 11s are ఎంత 165. సో 165 చూడండి మనకి ఆప్షన్లో మనకు కనిపిస్తుంది 165. మనకు ఆప్షన్లో 3 5s are 15, 15 11s are 165. సో కాబట్టి దీస్ 3 డిస్టింక్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ 3 డిస్టింక్ట్ ప్రైమ్స్. అంటే డిస్టింక్ట్ ప్రైమ్స్ అంటే డిఫరెంట్ ప్రైమ్స్ ఉంటాయి. 3 ఒక డిఫరెంట్ ప్రైమ్, అలానే 5 ఒక డిఫరెంట్ ప్రైమ్, 11 ఒక డిఫరెంట్ ప్రైమ్. ఈ 3 డిఫరెంట్ ప్రైమ్స్ని మనం ప్రొడక్ట్ చేస్తే మనకు ఆప్షన్ వచ్చేసి 165 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే. థ్యాంక్ యూ.